నమస్కారము. నేను మీ డాక్టర్ మొహమ్మద్ రఫీ. సంపూర్ణ ఆయుర్వేద నిలయం, నాదర్‌గుల్, హైదరాబాద్. నేను ఇంతకుముందు ఎన్నో వీడియోలు తీశాను. ఎన్నో వీడియోలు చెప్పా. వీడియోలలో ఎన్నో రకాలైన జబ్బుల గురించి క్యాన్సర్ కావచ్చు, పక్షవాతం కావచ్చు, కిడ్నీ ఫెయిల్యూర్ కావచ్చు, సోరియాసిస్ కావచ్చు, ఆర్థరైటిక్ ప్రాబ్లమ్, ఇలాంటి ఆర్థరైటిక్ ప్రాబ్లమ్, సయాటికా, స్పాండిలైటిస్ ఇలాంటి ప్రాబ్లమ్ అయినా, తర్వాత లివర్‌కి సంబంధించిన ప్రతివాది లివర్ సిరోసిస్ గానీ, ఆహ్, వే పచ్చ కామెర్లు గానీ, ఊబు కామెర్లు, తెల్ల కామెర్లు అలాంటి ఎన్నో రకాలైన వాటికి, తర్వాత షుగరు, పిల్లలు లేని వాళ్ళు పీసీఓడి ప్రాబ్లమ్స్ ఎన్నో వీడియోలు చేశాను. దాని తర్వాత వాటిని పాటించి నేను చెప్పిన విధంగా ఎంతోమంది ఫాలోఅప్ చేసుకొని, సొంతంగా తయారు చేసుకొని, మందులు తయారు చేసుకొని వాడి వాళ్ళ సమస్యలను తీర్చుకున్నారు. అలాగే నా దగ్గరికి ఎంతోమంది లక్షల మంది వచ్చేసి మందులు వాడి వాళ్ళెంతోమంది ఆహ్, బాగయ్యారు. కాబట్టి మీరందరూ ఆదరించినందుకు మీ అందరికీ మరీ ధన్యవాదములు. ఈరోజు నేను ప్రత్యేకంగా ఈ మధ్య కాలంలో వచ్చే ఎక్కువ సమస్య గురించి, ప్రతి ఇంట్లో వచ్చే చిన్న పిల్లల దగ్గర నుంచి 75, 90 సంవత్సరాల వాళ్ళకు వచ్చే సమస్య గురించి మీకు వివరిస్తున్నాను. అదొచ్చేసి ముఖ్యంగా పక్షవాతం. పక్షవాతం, బ్రెయిన్ స్ట్రోక్. పక్షవాతము ఈ మధ్య కాలంలో ప్రతి ఇంట్లో ఆహ్, ఒక ఆ కాలంలో గత 50 సంవత్సరాలు, గత 100 సంవత్సరాల కాలంలో పక్షవాతం అనేది ఎక్కడో ఏదో గ్రామంలో ఒకరికో, ఇద్దరికో వచ్చేది. పక్షవాతం వస్తే ఎలా ఉంటారని మనం వెళ్లి చూసేవాళ్ళం అక్కడికెళ్ళి. ఇప్పుడు ఒక గ్రామంలో ఏ గ్రామాన్ని తీసుకున్నా 15 నుంచి ఒక 50 మంది ఖచ్చితంగా ఉంటారు. ఎందుకు ఇలా ఉంటున్నారు? దానికి కారణం ఏంటి? ముఖ్యంగా మన కారణం మనం జీవన విధానంలో ఎంతో మార్పు జరిగింది. గత 50 సంవత్సరాల జీవన విధానం ఎలా ఉంది? ఇప్పుడున్న జీవన విధానం ఎలా ఉంది? మన దేశం నుంచి పాశ్చాత్య దేశాల వాళ్ళొచ్చి మన సంస్కృతిని తీసుకెళ్ళి వాళ్ళు ఆరోగ్యవంతులవుతుంటే, మనము వాళ్ళ సంస్కృతిని మనం తీసుకొని వాళ్ళ అలవాట్లను మనం అలవాటు పడి లేనిపోని రోగాలకు మనము కోరి తెచ్చుకుంటున్నాం. సో, ఈ పక్షవాతం కూడా అలాంటిదే. పక్షవాతం రావడానికి ముఖ్య కారణం ముఖ్యంగా ఏందంటే మనం తినే ఆహారంలో మార్పు జరిగింది. మన జీవన విధానం మార్పు జరిగింది. మన పని విధానం మార్పు జరిగింది. ఈ కారణాల చేత మనకు పక్షవాతం వస్తుంది. పక్షవాతం రావడానికి ముఖ్య కారణం ముఖ్యంగా బీపీ పెరగడం. బీపీ అదుపు తప్పడం. బీపీ ఎలా అదుపు తప్పుతుంది? రక్తం చిక్కగా కావడం వల్ల. ఈ రక్తం చిక్కగా ఎందుకవుతుంది? దాన్ని మనం ప్రత్యక్షంగా చూసుకోవాలి. ఈ దీని గురించి మనం తినే ఆహారం కావచ్చు. మనం ఈ మధ్య కాలంలో జంక్ ఫుడ్స్ అని, ఫాస్ట్ ఫుడ్స్ అని, బయట కూల్ డ్రింక్స్ అని, ఏ రకరకాల చెత్తా చెదారాన్ని, తర్వాత ఆర్గానిక్ కాకుండా తర్వాత రసాయనాలతో పండించిన పంటలు తింటున్నాం. ప్రతిదీ కెమికల్స్ యూజ్ చేస్తున్నాం. పేస్ట్ దగ్గర నుంచి హెయిర్ ఆయిల్ వరకు మనం కెమికల్సే వాడుతున్నాం. సో, దీని విధంగా మన శరీరంలో ఎన్నో మార్పులు చెంది, మన జీవక్రియలో ఎన్నో మార్పులు జరిగి, అవి మన శరీరంలో బ్యాడ్ బ్యాక్టీరియాస్‌ని ఫార్మ్ చేసి, ఈ కారణం చేత మనం జబ్బులకు గురవుతున్నాం. పక్షవాతము వచ్చినప్పుడు చాలామందికి సడెన్ పక్షవాతం వస్తది. ఆ రోజు ఏదో ఉప్పు, కారం ఎక్కువ తిన్నాము, లేకపోతే చికెన్, మటన్‌లు ఎక్కువ తిన్నాము, మందు ఎక్కువ తాగడము. మందు మ మ మందు ఎక్కువ తాగడం వల్ల, తర్వాత స్మోకింగ్ వల్ల పక్షవాతం రావడానికి ఒక కారణం మాత్రమే. ఎందుకంటే ఇప్పుడు ఆడవాళ్ళకి కూడా వస్తున్నాయి. వాళ్ళు ఏం మందులు తాగుతున్నారు, సిగరెట్లు తాగుతున్నారు. కానీ మనం తినే ఆహారం ముఖ్యంగా, మనం తినే వాడే ఆయిల్స్, తర్వాత మనన్ని ఆర్గానిక్ కాకుండా అన్నీ ఫర్టిలైజర్‌తో తయారు చేసినవి. తర్వాత అన్ని ప్లాస్టిక్ వస్తువులు యూజ్ చేస్తున్నవి. ఎన్ని కారణాల వల్ల అంటే మన రక్తం అనేది శుద్ధి కాకుండా అది రక్తంలో ఇన్ఫెక్షన్స్ ఫార్మ్ అయ్యి అది చిక్కగా తయారైపోయి అది బీపీకి బ్లడ్ ప్రెషర్‌కి కారణమవుతుంది. ఈ బ్లడ్ ప్రెషర్ ఎక్కువ మనకు ఓవర్‌గా టెన్షన్స్ ఉన్నప్పుడు ఏదైనా వ్యాపార పరంగానో, ఇంకో పని వల్లనో, ఇంట్లో గొడవల వల్లనో, ఇలాంటి టెన్షన్స్ రావడం వల్ల పక్షవాతం అనేది వచ్చేస్తుంది. ఇకపోతే ఇప్పుడు మనం పక్షవాతం రాకుండా ఉండడానికి మనం ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి? మన ఇంట్లో వంటిల్లే వైద్యశాల అన్నారు. ఆ వైద్యశాల మనం ఎలా ఉపయోగించాలో మీకు వివరిస్తాను. యాక్చువల్‌గా మనం తినే ఆహారంలో నూనెలు ఇప్పుడు చాలా కల్తీ నూనెలు వస్తున్నాయి. యాక్చువల్‌గా మన ఉదాహరణకు పల్లీల నూనె తీసుకుందాం. పల్లీలు వాతాన్ని పెంచుతుంది. అయినా పల్లీల నూనె తీసుకుందాం. పల్లీలు ఏంటి? ఒక కేజీ పల్లీలు వచ్చి రూ. 150, రూ. 160 ఉన్నాయి. అదే నూనె వచ్చేసి రూ. 160, రూ. 170 మనకు మార్కెట్‌లో లభ్యమవుతుంది. అయితే ఒక కేజీ పల్లీల నూనె తయారు చేయాలంటే 4 కేజీల పల్లీలు కావాలి. అంటే సుమారు 600, 700 చిల్లర అవుతుంది. కానీ అతను రూ. 170, రూ. 160కి ఎందుకు అమ్ముతున్నాడు? అది మనం అవగాహన చేసుకోవాలి. ఎందుకలా కల్తీ మొత్తం. ఏదైనా కల్తీ. దాంట్లో కల్తీ కలిసింది కాబట్టి. అలాంటి ఆయిల్స్ వాడడం వల్ల, మనం తినే ఫుడ్డు ఫర్టిలైజర్స్‌తో వాడినవన్నీ దానివల్ల విపరీతమైన వాతం పెంచే వస్తువులు తినడం వల్ల ఇది మనకు పక్షవాతానికి మనం గురవుతున్నాం. ఇంకో ముఖ్య కారణం ఏంటంటే రక్తం చిక్కబడుతుంది. రక్తం చిక్కబడడం దానికి నివారించాలంటే మనం బ్లడ్ థిన్నర్‌గా మనము ఇంట్లో ఉండే వెల్లుల్లిని రోజు ఒక 2 రెప్పలు ఉదయాన్నే తినడం వల్ల మనం పక్షవాతం రాకుండా నివారించుకోవచ్చు. అలాగే తమలపాకులు.
తమలపాకులు రోజు ఒక 2 తమలపాకులు ఉదయం సాయంత్రం తినడం వల్ల కూడా మీరు పక్షవాతాన్ని నివారించుకోవచ్చు. ఇప్పుడు ముఖ్యంగా చాలా మందికి వెంటనే పక్షవాతం వస్తుంది. అది బ్రెయిన్ స్ట్రోక్ కావచ్చు, హార్ట్ స్ట్రోక్ కావచ్చు. కొందరు హార్ట్ స్ట్రోక్ తప్పితే బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది. బ్రెయిన్ స్ట్రోక్లో నరాలు కొన్ని చిట్లిపోతాయి. నరాలు చిట్లడం వల్ల రక్తస్రావం జరుగుతుంది. రక్తస్రావం జరిగిన వల్ల కాలు, చేయి, నోరు అది పడిపోవడానికి ఆస్కారం ఉంది, పక్షవాతం రావడానికి. అలాగే బ్రెయిన్లో రక్తం తిన్నుగా మారడం వల్ల గట్టిగా కావడం వల్ల అక్కడ క్లాట్స్ ఏర్పడి కొన్ని బ్రెయిన్లో క్లాట్లు ఏర్పడతాయి. దాని బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది. దానివల్ల పక్షవాతం వస్తుంది. వచ్చిన తర్వాత మేము దాన్ని ఎలా మనం ముఖ్యంగా వచ్చిన వెంటనే తమలపాకులు ఉంటాయి. తమలపాకు రసం బాగా దంచేసి ఒక 50 ml తమలపాకులలో మిరియాలు కూడా దంచేసి, ఆ మిరియాలు తమలపాకు 2 కలిపి బాగా దంచి దాని రసం తీయండి ఒక 50 ml. ఆ రసం వెంటనే తాగండి, చాలా రికవర్ వస్తుంది. దాని తర్వాత మళ్ళీ మీరు తేనె, ఒక స్పూన్ తేనె తినండి. దాని తర్వాత వెల్లుల్లిపాయలు ఒక 5 రకాలు పచ్చ నమలండి, కళ్ళమ్మటి నీళ్ళు రావాలి, మీకు రిలీఫ్ దొరుకుతుంది. ఒకవేళ అది కూడా అది దాంట్లో మీకు ఫస్ట్ ఎయిడ్గా పనిచేస్తుంది. దాని తర్వాత మీరు వచ్చిన 24 గంటల లోపల నా దగ్గరికి వస్తే నేను సెకండ్స్లో, నిమిషాలు కూడా సెకండ్స్లో ఎలాంటి కాలుకి వచ్చినా, చెయ్యికి వచ్చినా, నోటికి వచ్చినా, మాట పోయినా, కళ్ళు కనపడకపోయినా, గుడిక మింగకపోయినా, ఇలాంటి అన్ని ఏది ఉన్నా కూడా వితిన్ సెకండ్స్లో బాగవుతుంది. ఇక్కడ సంపూర్ణ ఆయుర్వేద నిలయం నాదర్గుల్, హైదరాబాద్. మీరు వాట్సాప్లో హాయ్ అని పింగ్ చేస్తే నేను కింద ఇచ్చే స్క్రోల్ నెంబర్లు ఉన్నాయి. ఆ నెంబర్కి మీరు వాట్సాప్ హాయ్ అని పింగ్ చేస్తే మీకు ఆటోమేటిక్గా లొకేషన్ వస్తుంది. లేదంటే మీరు కాల్ చేసినా మా టీం వాళ్ళు లిఫ్ట్ చేస్తారు. మీరు అపాయింట్మెంట్ తీసుకొని వెంటనే రావచ్చు. 24/7 నేను చేస్తాను పక్షవాతం వచ్చిన వాళ్ళకు. రాత్రి 24 గంటలు నేను ఈ సర్వీస్లోనే ఉన్నాను. వచ్చిన తర్వాత ఒక సెకండ్స్లో బాగైన తర్వాత మందులు కూడా వాడాల్సిన అవసరం లేదు. ఓన్లీ డైట్ ఫాలో అప్ చేసుకుంటూ మంచిగా ఉంటే పక్షవాతం అనేది రాకుండా ఉండదు. వచ్చినా కూడా వెంటనే తగ్గిపోతుంది. ఈయనకు అంతకుముందు మోకాళ్ళలో ఎన్ని కదులుతూ జామ్ అయిపోయింది, ఫ్రీ అయ్యి ఇదైపోయింది, ప్రాబ్లం ఉన్నది. తర్వాత ఇక్కడ వాపు కూడా ఉన్నది మోకాళ్ళలో. ఈ వాపు కూడా మందులు వాడటం ద్వారా పూర్తిగా తగ్గిపోయింది. వాపులు తగ్గిపోయిన తర్వాత మోకాలు కూడా గుజ్జు కూడా వచ్చేసింది. సో ఈయన వచ్చేసి మా దగ్గర వచ్చేసి ఎవరీ వీక్లీ వచ్చి ట్రీట్మెంట్ చేసుకున్నారు. 1 నెల చేసుకున్న తర్వాత నార్మల్ అయిపోయింది. ఇప్పుడు నేను చేసే విధానం చూడండి. ఫస్ట్ నేను ఈ విధంగా ఆయిల్ అప్లై చేస్తాను. ఇక్కడ ఇది కొన్ని వనమూలికలతో తయారు చేసిన ఆయిల్ ఉంటుంది. ఈ ఆయిల్ అప్లై చేసిన ఎప్పుడైతే ఫ్రీ అయిన తర్వాత దాని తర్వాత మరొక ద్వారా మోకాలను సెట్ చేస్తాను. ఈ విధంగా ఆయిల్ అప్లై చేస్తున్నాను. చూడండి, ఎక్కువ ఆయిల్ అవసరం, 2-3 చుక్కలు మాత్రం వేసుకోవాలి. పూర్తిగా కాలుకి ఇట్లా అప్లై చేయాలి. ఇది బాగా అప్లై చేసిన తర్వాత మీరు చేతులు ఎత్తద్దు, అట్లే ఉంటుంది. కొద్దిగా నొప్పి అనిపిస్తే నొప్పి ఏముండదు. కొద్దిగా ఈ విధంగా ఇక్కడ ఏదైతే నరం జామ్ అయ్యో వాటిని బెండ్ చేసేసి